నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. నంద్యాల జిల్లా చాగలమరి మండలం చినవంగలి గ్రామంలో అర్ధరాత్రి సమయంలో మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని అన్నారు. ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబంపై అర్ధరాత్రి మట్టి మిద్దె కూలడంతో వంగలి గ్రామానికి చెందిన తల్లపురెడ్డి గురుశేఖర్తో పాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లలు చనిపోయారు. వర్షాలకు నానే మిద్దె కూలిపోయింది. దీంతో నిద్రలోనే గురుశేఖర్తో పాటు భార్య దస్తగిరమ్మ, కుమార్తెలు పవిత్ర, గుల్లక్ష్మి ప్రాణాలు కోల్పోయారు. రెండో కుమార్తె తల్లపురెడ్డి గురుప్రసన్న ప్రొద్దుటూరులో 10వ తరగతి చదువుకుంటోంది. రాత్రి కుటుంబంలో తల్లిదండ్రులతో సహా తోబుట్టులు చనిపోవడంతో ప్రసన్న అనాథైంది. ఈ ఘటనపై సమాచారం తెప్పించుకున్న ముఖ్యమంత్రి ప్రసన్నకు అండగా ఉంటామని అన్నారు. ప్రభుత్వం తరపున 10 లక్షల సాయం ప్రకటించారు. ప్రస్తుతం ప్రసన్న తన నాయనమ్మ తల్లపురెడ్డి నాగమ్మ సంరక్షణ ఉందని అధికారులు వివరించారు. ప్రసన్న పేరుతో 10 లక్షలు డిపాజిట్ చేయడంతో పాటు వృద్ధురాలైన నాగమ్మ కూడా 2 లక్షల సాయం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు ఈ బాలికను కలిసి ధైర్యం చెప్పాలని సూచించారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులను, తోబుట్టును కోల్పోయిన ఆ బాలిక అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. మరోవైపు పార్టీ పరంగా కూడా ప్రసన్నకు బాసటగా నిలుస్తామని సీఎం అన్నారు. బాలిక సంరక్షణ విషయంలో పార్టీ నుంచి కూడా అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాన్ని జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆగస్టు 15వ తేదీన స్వతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై శనివారం కలెక్టరేట్ వశిష్ఠ సమావేశ మందిరంలో ఇన్ఛార్జ్ జిల్లా జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ జె ఉదయభాస్కర్ రావుతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ముఖ్య అతిథి హాజరై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారని, అనంతరం వారి ప్రసంగం, స్వతంత్ర సమరయోధులతో పరిచయ కార్యక్రమం, మాక్ డ్రిల్, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రశంసా పత్రాలు అందజేయడం తదితర కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. నర్సాపురం మండలం పెదమైనవానిలంక గ్రామం వద్ద కోత నిరోధక కట్ట నిర్మాణానికి టెండర్లను త్వరలో ఖరారు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ చల్లవాడ నాగరాణి తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ నాగరాణి అధ్యక్షతన కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి స్టీరింగ్ కమిటీ మెంబర్లతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రాజెక్ట్ టెండర్పై బిడ్డర్లకు తలెత్తిన సందేశాలపై చర్చించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దత్తత గ్రామమైన పెదమైనవానిలంక సముద్రం కోతకు గురై గ్రామంలోకి సముద్ర నీరు చొచ్చుకు వస్తోందని గ్రామస్తులు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి విన్నవించుకోవడంతో ఆమె ఈ విషయమై ఆలోచన చేసి డెలాయిట్ టచ్ హార్ట్మెంట్స్ ఇండియా LLPకి రక్షణ చర్యలకు అప్పగించారని తెలిపారు. జిల్లా రోడ్డు భద్రతా కమిటీ చైర్పర్సన్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పాఠశాల విద్యార్థులను చేరవేసే ఆటోలను ఆకస్మికంగా తనిఖీ చేసి 56 ఆటోలపై కేసులు నమోదు చేసి 1,41,550 రూపాయలు వసూలు చేసినట్లు జిల్లా రవాణా శాఖ అధికారి టి ఉమామహేశ్వరరావు తెలిపారు. ఆటోలో 12 ఏళ్లలోపు 6 విద్యార్థులు మాత్రమే చేరవేయాలని, అధికంగా విద్యార్థులను తరలించడం నేరమని అన్నారు. ఈ డ్రైవ్లో మోటార్ వాహనాల తనిఖీ అధికారులు KSN ప్రసాద్, CH వెంకటరమణ, M రవికుమార్, NLS లక్ష్మి, SVV సత్యనారాయణ, పాలకొల్లో ఎం వెంకటేశ్వరరావు, తణుకులో జి సంజీవ్ కుమార్, తాడేపల్లిగూడెంలో DSS నాయక్ పాల్గొన్నారని తెలిపారు. ఈ దాడులు నిరంతరం కొనసాగుతాయని అన్నారు. అత్రి జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలోని 273 మంది విద్యార్థినులకు జనసేన మండల అధ్యక్షుడు దాసం ప్రసాద్ ఆర్థిక సాయంతో తణుకు డిపో వారు ఉచిత బస్ పాస్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుని గుడిమెట్ల విజయలక్ష్మి, డిపో ఉద్యోగులు ములగాల వెంకటరత్నం, కలిమి శ్రీనివాస్, జనసేన నాయకులు దిరిసాల వెంకట్, సత్తి బోసు, గంట సత్యనారాయణ, తిరుపతి గణేష్ పాల్గొన్నారు. బస్ పాస్లు ఏర్పాటు చేసిన డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్, దాత దాసం ప్రసాద్లకు పాఠశాల ప్రధానోపాధ్యాయుని కృతజ్ఞతలు తెలిపారు. బస్ పాస్లను విద్యార్థులు ఉపయోగించుకుని బాగా చదువుకోవాలని, ప్రస్తుతం 10వ తరగతిలో స్కూల్ ఫస్ట్ వచ్చిన వారికి 10,000 ప్రోత్సాహక బహుమతి ఇస్తున్నట్లు, ఈ సంవత్సరం ఈ పాఠశాల నుండి జిల్లా ఫస్ట్ సాధించిన వారికి 50,000 ప్రోత్సాహక బహుమతి ఇచ్చి 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్కి అయ్యే ఖర్చు మొత్తం భరిస్తారని దాసం ప్రసాద్ అన్నారు. విద్యార్థులు ప్రోత్సాహాల పట్ల ఆనందాన్ని వెలుబుచ్చారు. బస్ పాస్లకు ఆర్థిక సాయం అందించిన దాసం ప్రసాద్కు డిపో ఉద్యోగి ములగాల వెంకటరత్నానికి తనకు డిపో తరపున అభినందనలు తెలిపారు. ఈ గర్ల్స్ స్కూల్లో రకరకాల క్యాస్ట్లో వాళ్ళందరూ కూడా ఇందులో చదువుకుంటారు. మీ తల్లిదండ్రులు చాలా కష్టపడి పనుల్లోకి వెళ్ళో ఏదైనా పని చేసుకునో మిమ్మల్ని బాగా చదివించాలని స్కూల్కి పంపుతున్నారు. మీరు
చదివిన వాళ్ళందరూ మాత్రం ఫస్ట్ వస్తుంది, సెకండ్ వస్తుంది. ఇక్కడ నేను వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి 10,000 కూడా ఇచ్చి ఉంది. ఇక్కడ 330 మంది స్ట్రెంత్ ఎంతో ఉన్నారు. ఇక్కడ మీరు బాగా చదువుకోండి. మీకు ఏదైనా అవసరం అయితే మేడం గారి ద్వారా చెప్పి, ప్రసాద్ అన్నయ్య ఉన్నాడు కదా, మాకు ఇది ప్రాబ్లంగా ఉంది, బుక్స్ అవని ఏదన్నా అవని కొద్ది మాకు చెప్పి చేయించండి అని అడగండి. ఖచ్చితంగా మీ అందరికీ చేస్తాను. ఎవరైతే బాగా చదువుతారో, అతిథికి మంచి పేరు తీసుకొస్తారో, జిల్లా ఫస్ట్ రావాలి, స్టేట్ అలా తెచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే మీలో 50,000 రూపాయలు నేను క్యాష్ చదవండి బాగా. ఆ 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ ఫీజు కూడా నేనే మీకు 2 years కడతాను. మీరందరూ బాధ్యతగా తీసుకుని ఖచ్చితంగా బాగా చదువుకుని అతిథికి మంచి పేరు తీసుకురండి. కానీ ఏంటంటే నేను స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తాను ఈ స్కూల్ మీద. మీ అందరినీ బాగా చదివించాలి, చేయాలి అనే ఉద్దేశంతో. ఆడపిల్లలు కదా, ఫ్యూచర్ ఉంటుంది. 16 ఏళ్ళ నుంచి 22 ఏళ్ళ పిల్లలు మ్యారేజ్లు చేయడం, వాళ్ళకి తగిన విధంగా ఎదరికి వెళ్ళట్లా. ఏదో 3 నెలలు 4 నెలలు మెచ్యూరిటీ లేక సంసారాలు చేసి భర్తలు వదిలేయడాలు ఇలాంటివి జరుగుతున్నాయి. నిజంగా పేదవారి తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళ కుటుంబాన్ని పోషించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. సో మీరు అవన్నీ పరిగణలో పెట్టుకుని ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు, ఇంకా హీనంగా ఉంది. మీరందరూ కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబడటానికి ట్రై చేయండి. ఓకేనా? ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చేసిన పోరాట ఫలితంగా జరిగిన ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ విజయోత్సవాలను అత్తిలి బస్టాండ్ దగ్గర నిర్వహించారు. ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు కండవల్లి రవికుమార్ మాదిగ ముఖ్య అతిథిగా జరిగిన ఈ కార్యక్రమం అత్తిలి బస్టాండ్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేకును కట్ చేసి విజయోత్సవాలను జరిపారు. కొంతమంది రాజకీయ నాయకులు పోరాటానికి ఇచ్చిన సహకారం మరువలేనిదని తెలియజేసుకుంటున్నామని కండవల్లి రవికుమార్ మాదిగ అన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా అత్తిలి రామన్నపేటలో వేంచేసి ఉన్న శ్రీ ఐశ్వర్యదుర్గ అమ్మవారిని శనివారం శాకాంబరి దేవిగా అలంకరించారు. పలు రకాల కూరగాయలు, పండ్లతో అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు అమ్మవారికి పలు రకాల స్వీట్లు, పండ్లతో సారిని సమర్పించారు. అనంతరం అక్కడే ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారికి కూడా సారిని సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈడూరులో వేంచేస్తున్న శ్రీ వరాల వెంకటేశ్వర వారికి శనివారం విశేష పూజలు జరిపారు. వేకుజామున స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవ నిర్వహించారు. ఉదయం అర్చనలు చేసి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయక్షుడు వాడపల్లి శేఖరాచార్యుల ఆధ్వర్యంలో పూజాధికారులు నిర్వహించారు. పరిసర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. హాజరైన భక్తులకు అన్నదానం చేశారు. తల్లిపాలతోనే తల్లి బిడ్డకు రక్షణ కల్పిస్తుందని ఏఎన్ఎం కేఆర్ స్వరూప అన్నారు. తల్లిపాల వారోత్సవంలో భాగంగా అత్తిలి మండలం వృదాలపాలెం అంగన్వాడీ కేంద్రంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు కనీసం 6 నెలల వరకు అందించడం ద్వారా అవసరమైన పోషకాలు, ముఖ్యమైన యాంటీబయాటిక్స్ వృద్ధి చెంది బిడ్డలు ఆరోగ్యకరంగా ఉంటారని చెప్పారు. తల్లిపాలకు దూరమైన పిల్లలు నిమోనియా, డయేరియా వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని అన్నారు. ఈ సందర్భంగా మిషన్ శక్తి 100 రోజుల కార్యక్రమంపై అవగాహన కల్పించారు. బాల్య వల్ల కలిగే అనర్థాల గురించి, ఆడపిల్ల సంరక్షణ, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు సిహెచ్ఆర్ కుమారి, ఎం వెంకటలక్ష్మి, జి నాగజ్యోతి, మహిళా సంరక్షణ అధికారి కె జానకీదేవి, ఎంఎల్హెచ్పి శాంతరాజు, ఆశా వర్కర్ సూర్యకుమారి పాల్గొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ పోరాట కమిటీ సుప్రీంకోర్టులో విజయం సాధించినందుకు మందకృష్ణ మాదిని అభినందిస్తూ ఉనికిల్లో సంబరాలు జరుపుకున్నారు. కండవల్లి రవికుమార్, మిరిపే సత్యనారాయణ, యజ్వల పృథ్వీ, ఉండాజు రమేష్, ఎంఆర్పీఎస్ నాయకులు మందకృష్ణ నాయకత్వాన్ని అభినందించారు.
గత పాలకుల నిరంకుశ పాలనలో పట్టణంలో డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా మరుగుపడిందని తణుకు శాసనసభ్యులు అరుణ్ రాధాకృష్ణ అన్నారు. తణుకు రాష్ట్రపతి రోడ్లో జరుగుతున్న డ్రైనేజ్ సిల్ట్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో తణుకు మున్సిపాలిటీలో కౌన్సిల్ లేని సమయంలో ఎమ్మెల్యేగా మంత్రి అన్నింటిలోనూ ప్రతిదానికి బటన్ నొక్కి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని అన్నారు. ప్రజారోగ్యంపై కనీస అవగాహన లేకుండా పారిశుధ్యాన్ని పూర్తిగా మరుగుపెట్టిన పరిస్థితి నెలకొందని, నేడు అధికారం చేపట్టిన 40 రోజుల్లోనే డ్రైనేజీని పరిశీలిస్తుంటే కనీసం మురుగునీరు ప్రవహించడానికి వీలు లేకుండా పూడుకుపోయిందని అన్నారు. దీనిలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరారు. రాబోయే రోజుల్లో తణుకు పట్టణం క్లీన్ అండ్ గ్రీన్ పట్టణంగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పట్టణాన్ని పారిశుధ్యంలో ప్రథమ స్థానం నిలిపేందుకు ఈ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, తణుకు పట్టణ తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. తణుకు పురపాలక సంఘంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 2019 నుంచి 24 వరకు కౌన్సిల్ లేనటువంటి సమయంలో శాసనసభ్యునిగా, మంత్రిగా అన్ని పెత్తనాలు చేసి ప్రతి పర్మిషన్కి బటన్ నొక్కుతూ ప్రజల్ని అన్ని విధాలుగాను కూడా వేధించుకుతున్నటువంటి మంత్రి, ఆ రోజు ఉన్నటువంటి మంత్రి కారుమూరి నిర్వాహకం ఈరోజు మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రజా ఆరోగ్యాన్ని ఏ విధంగా నిర్లక్ష్యం చేశాడో, కనీసం అవగాహన లేకుండా, కనీసం మానిటరింగ్ లేకుండా తణుకు పట్టణంలో పారిశుద్ధ్యాన్ని పూర్తిగా పడకెక్కించినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఈ అధికారంలోకి వచ్చిన మేము వచ్చి 40 రోజులు అవుతుంది. ఈ 40 రోజులుగాను కూడా తణుకు పట్టణంలో ఉన్నటువంటి స్మాల్, మీడియం, మేజర్ డ్రైన్స్ అన్నీ కూడా చూస్తుంటే పూర్తిగా సిల్ట్లతో ప్యాకప్ అయిపోయి కనీసం మురుగునీరు ప్రవహించడానికి ఎక్కడా కూడా ఆస్కారం లేకుండా అన్ని డ్రైన్లు కూడా సిల్ట్తో ప్యాకప్ అయిపోయినాయి. ఆ రోజు ఆ పెద్ద మనిషి కనీసం ప్రజారోగ్యం కోసం కూడా ఆలోచించకుండా సంవత్సరానికి 5-10 లక్షలు కూడా ఖర్చు పెట్టకుండా తన అభివృద్ధి ధ్యేయంగా ఒకవేళ ఖర్చు పెట్టినా లెక్కలు రాసుకుని వాళ్ళ జేబుల్లో వేసుకున్నారు. ఇక్కడ మాత్రం డీసిల్టింగ్ చేయలా. ఈరోజు ఒక్కొక్క డ్రైన్ తీస్తుంటే 4 అడుగులు 5 అడుగులు సిల్టు అంతా కూడా ప్యాకప్ అయిపోయినటువంటి పరిస్థితి మీడియా వారు కూడా చూశారు, ఏ విధంగా ఉన్నాయి డ్రైన్లన్నీ కూడా అని. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి మరలా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ తణుకు పట్టణాన్ని అన్ని విధాలుగాను కూడా పారిశుద్ధ్యంలో ప్రథమ స్థానంలో ఉంచే విధంగా ముందుకు వెళ్ళడం కోసం ఈరోజు ప్రత్యేకంగా 2 టీములు వేసి 2 డివిజన్లుగా తణుకు పట్టణాన్ని తీసుకుని ఈ డ్రైన్లు డీసిల్టింగ్కి 1 నెల రోజులు యుద్ధ ప్రాతిపదికన ప్రజల ఆరోగ్యం కోసం, ప్రజలకు సౌకర్యాలు పెంచడం కోసం ఈరోజు చిన్నపాటి వర్షం వచ్చినా ఎక్కడికక్కడ మురుగునీరు నిలిచిపోయి వరద కల్పించే విధంగా ఉంటుంది పట్టణంలో. అటువంటి పరిస్థితి నుంచి మరలా ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఈరోజు ఈ డ్రైన్లన్నింటినీ కూడా డీసిల్టేషన్ షెడ్యూల్ కూడా ఇచ్చి ఆగస్టు 31 వరకు 2 టీములను ఏర్పరిచి డివిజన్ 1, డివిజన్ 2 కింద రోజుకి 40 మంది ప్రత్యేకమైనటువంటి టీములను ఏర్పరిచి చేయడం నిర్ణయం తీసుకున్నామని తణుకు మండల పరిషత్ కాన్ఫరెన్స్ హాల్లో 4వ అదనపు జిల్లా జడ్జి సత్యవతి ఆదేశాల మేరకు సివిల్ జడ్జి కె కృష్ణలత ఆధ్వర్యంలో తణుకు ఆదర్శ మహిళా మండలి సౌజన్యంతో మహిళా సంరక్షణ కోసం చేసిన చట్టాలపై అవగాహన కల్పించారు. పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని, బాల్య వివాహాల చట్టం, గర్భస్థలింగ నిర్ధారణ చట్టం గురించి తెలుసుకోవాలని అన్నారు. ఆడపిల్లల్ని అబార్షన్ ద్వారా నిర్మూలించకూడదని, ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని తెలిపారు. గ్రామాల్లో మహిళా మండలి సభ్యుల పిల్లలకు, మహిళలకు సహాయ సహకారాలు అందజేయాలని కోరారు. ఆదర్శ మహిళా మండలి ప్రాజెక్ట్ అధికారి ఎం ఫారా మాట్లాడుతూ మహిళా సంఘం ద్వారా గ్రామాల్లో మహిళలకు, పిల్లలకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి వారికి సంబంధించిన సమస్యల పరిష్కారం చేస్తున్నామని తెలిపారు. న్యాయమూర్తులు మొదటి అదనపు సివిల్ జడ్జి పి నాగరంజిత్ కుమార్, రెండవ అదనపు జడ్జి ఏవి నాగరాజు, స్పెషల్ జడ్జి విఆర్ఎస్ చిరంజీవిరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సూరంపూడి కామేష్, కొండా శ్రీనివాస్, కౌరి వెంకటేశ్వర్లు, కామరమును స్వామి, అజయ్ కుమార్, సత్యనారాయణ రాజు, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అధికారి ప్రమోదిని కుమారి,
టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆదర్శమైన సంఘ తణుకు అధ్యక్షులు శాంతి తదితరులు పాల్గొన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా వేల్పూర్ అంగన్వాడీ కేంద్రంలో గర్భవతులకు బాలింతలకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బిడ్డ పుట్టిన వెంటనే వచ్చే రూపాయలు ఇవ్వడం, బిడ్డకు మొదటి టీకాని పుట్టినప్పటి నుండి 6 నెలల వరకు తల్లిపాలు మాత్రం ఇవ్వాలని, 6 నెలలు నిండిన తర్వాత అనుబంధ ఆహారంతో పాటు తల్లిపాలు కూడా 2 సంవత్సరాలు నిండే వరకు ఇవ్వాలని వివరించారు. సమావేశంలో అంగన్వాడీ కార్యకర్త ఆర్ లీలా, ఆయా చిట్టమ్మ, గర్భవతులు, బాలింతలు, తల్లులు, పిల్లలు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.